ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఎంత కళగా ఉంటుందో, అలాగే ఇంటికి కూడా మొక్కలుంటే అంత కళగా ఉంటది. ఇల్లు అంత అందంగా ఉంటది. ఇవైతే మా కనకంబరాల మొక్కలు. కనకంబరాల మొక్కల్ని మేమైతే నాటుకున్నాము. మా అత్తగారు నాటారు ఇవి. కొమ్మ కనకంబరం అని చెప్పి బాగా ఫ్లవర్స్ పూస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ ఇది కప్రిల్లాకు. కప్రిల్లాకు కూడా పిల్లలకు కాఫ్ వచ్చినప్పుడు యూస్ చేయాలని కప్రిల్లాకు మొక్కలు కూడా పెట్టుకున్నాము. నెక్స్ట్ ఈ చిన్ని జామ చెట్టును మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొని వచ్చినాము. కనకంబరం మొక్క అయితే మా ఆడబిడ్డ తెచ్చి నాటింది. నెక్స్ట్ ఇక్కడ 2 గోరింటాకు మొక్కలు కూడా మా చెల్లెలు పంపించింది. అవి ఇక్కడ నాటాను. చనిపోయినాయి అనుకున్నాను, కానీ లేదు, బతికే ఉన్నాయి, బాగున్నాయి. నెక్స్ట్ ఈ మొక్కకైతే మా ఇంట్లో చాలా ప్రత్యేకత ఉంది. ఈ మొక్క అయితే మా ఆడపడుచు తెచ్చి నాటింది. మా పిన్ని మా పాప కోసం తెచ్చి నాటింది. మా పిన్నికి మా పాప అంటే చాలా ఇష్టము. ఫ్యూచర్లో ఇది బేనిషా, ఫ్యూచర్లో దానికి ఫ్రూట్స్ కాస్తే అది మా పాప తినాలని చెప్పి మా కొడుకు చెప్పి వెళ్ళింది. నేను ఉన్నా లేకపోయినా అక్కకు ఫ్రూట్స్ ఇవ్వురా అని చెప్పి. మా పిన్నికి మా పాప అంటే చాలా ఇష్టము. ఇవి నేరేడు చెట్లు అయితే మేము తిని వేసేసిన గింజలతో అవే మొలకొత్తాయి. నెక్స్ట్ ఇవి పప్పాయి కూడా అంతే, మేము తిని వేసేసిన మొక్కలతో గింజలతోనే అవే మొలగెత్తాయి. అలాగే 2 పప్పాయి మొక్కలు వచ్చాయి, బాగున్నాయి. ఇప్పుడు అవి నేను చనిపోయి అనుకున్నా కానీ బాగున్నాయి. నెక్స్ట్ వంకాయ మొక్కలు. వంకాయ చెట్టు అయితే బాగా వచ్చింది, కానీ ఇంకా సీజన్ అయిపోయింది దానిది. కాబట్టి అంత పడేస్తున్నప్పుడు 2 అంట్లు అక్కడ పడినాయి, గింజలేమో మొలిసి. కాబట్టి అది అక్కడ నాటాము. ఈ మామిడి చెట్టు చూస్తున్నారా, ఈ మామిడి చెట్టు అయితే నేను తెచ్చి నాటాను. చిన్న మొక్కగా ఉంటే చనిపోయింది అనుకున్నాను, కానీ బాగా ఎగురొచ్చింది, చాలా బాగుంది. నెక్స్ట్ అక్కడ కనబడుతున్నాయి కదా ఆ మొక్కలు, పసుపు మొక్కలు. మా ఆడపడుచు నేను నాటాము. మా ఆడపడుచు తెచ్చి అక్కడ కొమ్మలు నాటింది. అది సీజన్కి 1 ఇయర్ అంట, నాకైతే తెలియదు. 1 ఇయర్ తర్వాత కోసి చూడాలి ఎంత పసుపు వచ్చిందని చెప్పి. నెక్స్ట్ ఇవైతే మా చిక్కుడు మొక్కలు. ఈ చిక్కుడు మొక్కలు ఇప్పటికీ దగ్గర 3.5 kg 4 kgs వరకు చిక్కుడు కాయలు అయితే మేము కోసుకున్నాము, ఇంకా వస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.